హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ని రివర్స్లో పార్కింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి మంచి టిప్స్ చెప్తాను. సో ఇలా సింపుల్గా ఇవన్నీ పాటించినట్టయితే మీకు రివర్స్ చేయడం బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవారు సో కార్ని రివర్స్లో పార్కింగ్ చేయాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా నేర్చుకోండి. చాలా తొందరగా రివర్స్లో పార్కింగ్ చేయడం వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ అనేది ఆ కార్ పక్కకు ఆ బెంజ్ కారు, ఆ శాండ్రో కార్ ఉంది కదా, రెండింటి మధ్యన ఒక పార్కింగ్ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. సో ఇక్కడ మనం పార్కింగ్ అనేది రివర్స్లో చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, మన నిదానంగా ఆ పార్కింగ్ ప్లేస్ యొక్క సెంటర్ ప్లేస్కి వెళ్ళాలి. సెంటర్ ప్లేస్కి మన మిర్రర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. నేను చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. సో ఈ రెండు కార్ల మధ్యకి సెంటర్కి వచ్చాను. సో ఇక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ యొక్క సెంటర్ ప్లేస్కి మన మిర్రర్ అనేది సమానంగా ఉన్నది. ఓకే, ఇక్కడ గమనించండి. సో ఇలా సమానంగా ఉండాలి మన మిర్రర్ అనేది. ఈ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, దీని సమానంగా ఉన్న తర్వాతకి మనం రైట్ కట్ చేసి రైట్కి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ రివర్స్ రావాలి. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు కార్ యొక్క స్టీరింగ్ అనేది ఫుల్ రైట్ సైడ్ తిప్పాలి ఫ్రెండ్స్. ఫుల్ రైట్ తిప్పుతూ మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ దాకా మనం ఎక్కడ దాకా మనకు ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో పార్కింగ్ యొక్క లైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఇక్కడ సింపుల్గా స్టీరింగ్ అనేది ఫుల్ లెఫ్ట్ తిప్పేయాలి. ఓకే, తిప్పేసిన తర్వాతకి రివర్స్ వేసేసుకొని, ఓకే ఇదైతే నాకు రివర్స్ కెమెరా ఉంది కాబట్టి కెమెరా ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే నేను కెమెరా చూడను. సో ఓన్లీ నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ నేను పార్కింగ్ చేస్తాను. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ ఇట్లా స్లోగా మనం రివర్స్ వెళ్ళాలి. మనకు ఆ లైన్ కనిపించేంత వరకు ఎక్సిలేటర్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తూ మనం గమనించాలి మిర్రర్. సో వెళ్తూ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద చూడాలి. సో చూడండి, లైన్కి దగ్గరగా వచ్చింది. సో ఇక్కడికి లైన్ కనిపిస్తుంది రైట్ సైడ్ చూడండి. అదేవిధంగా కొంచెం రివర్స్ బ్యాక్ సైడ్ వెళ్తూ చూడాలి లైను. సో చూడండి, మనం లైన్కి కరెక్ట్గా వచ్చాం. సో ఆ కారు మనకు కనిపిస్తుంది, ఆ కార్కి మన కార్కి గ్యాప్ ఉంది. సో ఇక్కడికైనా ఈ కార్కి మన కార్కి గ్యాప్ ఉంది, మనం లైన్ లోపట్నే ఉన్నాం. సో ఇక్కడ సింపుల్గా స్టీరింగ్ అనేది మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, స్ట్రైట్ చేసుకొని ఎక్కడైతే లైన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే లైన్ తక్కువ ఉందో, ఎక్కువ ఉన్న సైడ్ వెళ్ళాలంటే సపోజ్ రైట్ సైడ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం రైట్కి వెళ్ళాలి కాబట్టి స్టీరింగ్ అనేది రైట్ తిప్పాలి. రైట్ తిప్పితే కార్ అనేది రైట్ సైడ్ తిరుగుతుంది. సో ఇలా కొంచెం తిరిగిన తర్వాతకి మళ్ళీ యథావిధిగా స్ట్రైట్ చేసుకోవాలి. ఓకే, స్ట్రైట్ చేస్తే మళ్ళీ కార్ అనేది స్ట్రైట్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ నేను మిర్రర్స్ చూస్తూ పార్కింగ్ చేశాను. సో గమనించండి. సో ఇక్కడైతే కరెక్ట్ స్ట్రైట్గా ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద లైన్ లోపటే ఉన్నాము. ఆ కార్కి ఈ కార్కి మన గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఇలా సింపుల్గా బ్యాక్ సైడ్ వచ్చేయండి. ఇక మనకు పక్కకు ఒక కార్ కింద పార్క్ చేసి ఉంది కదా, దాని ప్రకారంగా మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఎక్కడ దాకా అందాదా ఆ కార్ యొక్క మిర్రర్ దాకా మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాతకి వెళ్ళొచ్చు. చూడండి, ఇంకా కొంచెం వెళ్ళొచ్చు. సో ఇక్కడ నాకు సెన్సర్స్ కింద సౌండ్ ఇస్తుంది, తెలుస్తుంది. సో ఇక్కడ సెన్సర్స్ లేకుంటే మీకు సౌండ్ రాదు. ఓన్లీ పక్కకున్న కార్ ప్రకారంగా అందాదా చూస్తూ పెట్టండి. ఒకవేళ మీ ఇన్ కేస్ ఏదైనా డౌట్ అనిపిస్తే కొత్తగా రివర్స్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆపి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆపి చూసుకోవడం వల్ల తప్పేం లేదు. నేర్చుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఎంత స్లోగా మనకు అర్థమయ్యే విధంగా నేర్చుకుంటామో డ్రైవింగ్ అనేది అంత తొందరగా వస్తుంది. ఓకే, సో నేను అందాదా కెమెరా చూడకుండా ఆ కారు యొక్క మిర్రర్కు సమానంగా వచ్చినాకైతే వచ్చాను. ఓకే, ఒకసారి మీకు దిగి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఓన్లీ మిర్రర్స్ చూస్తూ పార్కింగ్ చేశాను. సో చూడండి, కావాల్సినంత గ్యాప్ అయితే ఉంది, మనకు 1 ఫీట్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను ఒక్కసారి మీకు. సో చూడండి, కరెక్ట్గా పార్కింగ్ అనేది చేశాను. ఆ లైను ఈ లైన్కు సెంటర్లో చేశాను. సో ఈ విధంగా చేయండి, సరిపోతుంది.
సో ఖచ్చితంగా మెరిగిన ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. రివర్స్ వెళ్తూ పార్కింగ్ చేస్తానికి మెల్లమెల్లగా ట్రై చేయండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి ఒకేసారి రాదు. మీరు ట్రై చేస్తూ ఉంటే మీరు చేయంగా ఇలా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే 100% ఖచ్చితంగా రివర్స్ పార్కింగ్ చేయడం అనేది అంత కష్టమేమీ కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా మంచి మంచి పార్కింగ్ సంబంధించిన వీడియోస్ అతి తొందరలో తీసుకొస్తాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.